15 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 2 వరుస మ్యాచెస్ లో డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. దిస్ ఇస్ అ స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్. అయినా ఎటువంటి రోజులు చూసాము, ఎటువంటి నాక్స్ చూసాం విరాట్ నుంచి, ఎటువంటి రోజులు చూస్తున్నాం ఇప్పుడు. గోట్ కాస్త డక్గా మారాడు అని సోషల్ మీడియాలో మీమ్స్ చూసారా మీరు? చాలా హర్ట్ అయ్యా నేను. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే 17 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి జరిగిందో విషయం. గౌతమ్ గంభీర్ కోచింగ్ లో హయాంలో చాలా కొత్త విషయాలు జరిగిపోతున్నాయి. उसके बारे में भी बात करेंगे. తర్వాత AIHRFA జిందాబాద్ చెప్తా. కొత్త అసోసియేషన్ ఫార్మ్ అయిందంట, దాని గురించి కూడా చెప్తా. తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోయారు 4th పొజిషన్ లో. వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఆల్సో ఐ విల్ టెల్ యూ. అండ్ ఇండియా న్యూజిలాండ్ ని ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఓడించారు. దే ఆర్ ద 4th టీమ్ టు క్వాలిఫై సెమీఫైనల్స్ కి. అన్ని మాట్లాడుకుందాం, ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, 15 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 2 వరుస మ్యాచెస్ లో డక్అవుట్. అంటే మీకు అర్థమవుతుందా? అరే మా విరాట్ కోహ్లీ టైం బాగాలేదు అందుకే ఇట్లా డక్అవుట్ అవుతున్నాడు అనుకునే బదులు ఇది అసలు ఆలోచించారు మీరు? 15 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు బ్యాక్ టు బ్యాక్ డక్స్ రావడం. అది విరాట్ కోహ్లీ లెగసీ. ఇప్పటికిప్పుడు నేను ఇంకా ఓడిఐ క్రికెట్ కూడా మానేస్తా అని చెప్పినా కూడా ఈ విల్ స్టిల్ గో డౌన్ as one of the greatest of all time in ODI క్రికెట్. ఇంక ప్రూవ్ చేసుకోవడానికి మిగిలిలేదు. ఎస్, 23 ఓడిఐ వరల్డ్ కప్ దక్కలేదు, ఫైనల్లో 50 మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు, ఇది నిజమే. కానీ ఇట్ ఈస్ నో షేమ్. ఇక్కడ ఇలా అయిపోయినా కూడా క్రికెట్ పర్లేదు, నెక్స్ట్ మ్యాచ్ ఒక డక్అవుట్ అయినా పర్లేదు. ఫ్యాన్స్ దీనికి అలా ఏమంటారు దాన్ని, ఎక్కువ ఎమోషనల్ అయిపోయి బాధపడిపోయి బయటికి వెళ్ళిపోతూ గ్లవ్స్ చూపించి వెళ్ళిపోయి రిటైర్ అయిపోతున్నాడు. అవట్లా, రిటైర్ అయిపోతే చెప్తాడు. అడిలేడ్లో లాస్ట్ టైం ఆడేది కాబట్టి అక్కడ క్రౌడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా తను 0 పైన అవుట్ అయినా కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే మంచి అప్లాజ్ ఇచ్చారు కాబట్టి దే వర్ గివింగ్ హిమ్ షోయింగ్ సమ్ రెస్పెక్ట్. అందుకని వాళ్ళకి గ్లవ్స్ చూపించాడు. ఇట్స్ ఎ మార్క్ ఆఫ్ అప్రిసియేషన్ దట్ ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించారు, థ్యాంక్ యూ సో మచ్. తనకి బాగా ఇష్టమైన గ్రౌండ్ ఇది, కంగారేమీ లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఇంకా ఉంది, అక్కడ రన్స్ కొడతాడు. కొట్టకపోయినా సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉంది. ఆర్ వర్స్ట్ కేస్ సినారియో, ఒకవేళ తన కెరియర్ ఇంకా అయిపోయిందని తను ఫిక్స్ అయిపోయినా, నాకు మోటివేషన్ లేదు అనుకున్నా కూడా ఈ స్టిల్ గోయింగ్ టు గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాజ్ ఫార్ యాజ్ ఓడిఐ క్రికెట్ ఇస్ కన్సర్న్డ్. ఎవరు కూడా తన రికార్డ్ ని టచ్ చేసే వాళ్ళు కూడా లేరు. ఇన్ని ఓడిఐ మ్యాచ్లు ఇంకా ఫ్యూచర్ లో జరగవు, జరిగినట్టు కనిపించట్లేదు. హీ విల్ గో డౌన్ ఇన్ హిస్టరీ యాజ్ ది గ్రేటెస్ట్ పీరియడ్. ఇక్కడికి అయిపోయిందా ఇది? గౌతమ్ గంభీర్ కోచింగ్ హయాంలో రకరకాల విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. న్యూజిలాండ్తో 3-0 ఓడిపోయాం ఇండియాలో. ఎంత ఒక దశాబ్ద కాలం, పుష్కర కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇక్కడే అలా ఓడిపోయింది మనం. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత అడిలేడ్లో ఓడిపోయాంట. అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ గౌతమ్ గంభీర్, ఆయన వెళ్ళి మ్యాచ్ ఆడు కదా, తన కోచింగ్లో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఆపాదించి దిస్ టు గౌతమ్ గంభీర్, దట్ ఈస్ నాట్ ది ఐడియా. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ కోయిన్సిడెన్స్ అలా కుదురుతుంది మనిషికి, వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సిరీస్ కూడా స్వాహా, 2 మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలిచేశారు. నేను మ్యాచ్ చూడలేదు మొత్తం అంతా, సో ఐ కెనాట్ గో ఇన్ టు ది డీటెయిల్స్ అండ్ నిటిగ్రిటీస్. మొన్న కూడా ఇలాంటి చెప్తే నువ్వు సిరాజ్ మియా క్యాచ్ సేవ్ కవర్ చేయలేదంటే నేను చూడలేదు. ఇవాళ కూడా ఈ మ్యాచ్ చూడలేదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఐ డోంట్ నో. యా, ఇండియా అడ్జస్ట్ అవ్వలేదు బెటర్గా, వాళ్ళు బాగా ఆడారు. వాళ్ళు 4 బౌలర్స్తోనే ఆడి 4 ఫ్రంట్ లైన్ బౌలర్స్, మిగతా అంతా వాళ్ళు బ్యాటర్స్ హూ కెన్ బౌల్. మనమేమో మాకు నంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలి, మాకు బ్యాటింగ్ బాగా చేసేవాళ్ళు కాదు, బౌలర్ని సాక్రిఫైస్ చేసేస్తాం మేము అని ఫిక్స్ అయ్యేవాళ్ళం మనం. కుల్దీప్ యాదవ్ ఆడించాం, ఆడన్ జంపా 4 వికెట్స్ తీసుకుంటాడు, కుల్దీప్ యాదవ్ చప్పట్లు కొడతాడు. ఇలానే ఉంటుంది. 8 చేస్తాం, సైదులు 8 చేయగలం, మనం 80 చేయలేం. ఇట్లా మాట్లాడుకోవడమే. మీరు దీన్ని ఒప్పుకుంటే కింద కమెంట్ ఒకటి పెట్టండి. AIHRFA జిందాబాద్. ఇది ఏందిరా ఇది? ఆల్ ఇండియా హర్షిత్ రాణా ఫ్యాన్స్ అసోసియేషన్ జిందాబాద్ కొత్తగా పెట్టారంట కుర్రాడి కోసం. ఏం బ్యాటింగ్ చేశాడు భయ్, ఏ మాట కా మాట. ఎంత నచ్చినా నచ్చకపోయినా, మనిషి ఇష్టం ఉన్నా లేకపోయినా బ్యాటింగ్ బాగా చేశాడు, ఒప్పుకొని తీరాల్సిందే. కొన్ని బౌండరీస్ అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఎలా అయితే స్కోర్ చేస్తారో అలా స్కోర్ చేశాడు. జాంపన్ 2 కట్ షాట్లు కొట్టాడు, స్టంప్స్ పైనుంచి కొట్టాడు, అవి చూసా అంతే. నేను అప్పుడే స్టూడియోకి వెళ్ళాను ఉమెన్స్ మ్యాచ్ కవర్ చేసే ముందర. ఏం కొట్టాడు భయ్యా, అక్కడ మెచ్చుకోవాలి. ఇప్పుడు బాగా ఆడినప్పుడు ఎవరైనా సరే ప్లేయరు ఎలా వచ్చినా సరే టీంలోకి మెచ్చుకోవాలి. ఇక్కడ అందుకని మెచ్చుకోవాలి. అందుకనే AIHRFA జిందాబాద్. నెక్స్ట్ 3rd ఓడిఐ మాత్రమే మిగిలింది. ఇది 25th సాటర్డే జరుగుతుంది. నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాకు ఆ మ్యాచ్ని కవర్ చేయబోతున్నాను, కామెంటరీ చేస్తాను. ఉమెన్స్ మ్యాచ్ల మీద ఎక్కువ ఫోకస్ చేయించారు నాతోటి, అదే ఎక్కువ చేస్తున్నాను నేను. మధ్యలో ఈ ఓడిఐ మ్యాచ్ ఒకటి మాత్రమే చేయబోతున్నాను. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. హోప్ఫుల్లీ
నేను కామెంటరీ చేసినప్పుడు విరాట్ కోహ్లీ వెనక్కి వచ్చుకొని రన్స్ కొడితే దాని గురించి కొంచెం మనం గాతదానం కూడా చేస్తే నేను కాస్త హ్యాపీగా ఫీల్ అవుతా. చాలా కాలం అయిపోయింది ఓడియాలో విరాట్ రన్స్ కొట్టి నేను మాట్లాడి ఒక కవర్ డ్రైవ్ కొట్టి నాకు బాగా నచ్చిన అచ్చొచ్చిన డైలాగ్ కూడా చెప్పి దానికోసం ఎదురు చూసిపోయింగ్ అనమాట. పక్కన పెడదాం. ఇండియా ఉమెన్స్ టీమ్ వాళ్ళు క్వాలిఫై అయిపోయారు ఫర్ ద సెమీఫైనల్స్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో. జరిగింది ఏంటంటే న్యూజిలాండ్తో గెలవాల్సిన మ్యాచ్, ఓడిపోయినా కూడా క్వాలిఫై అవ్వచ్చు, కానీ బంగ్లాదేశ్తో ఇండియా గెలవాలి, న్యూజిలాండ్ ఇంగ్లాండ్తో ఓడిపోవాలి, నెట్ బాగుండాలి, ఈ ఇంజనీరింగ్ M1 మ్యాథ్స్ లాజిక్ లేకుండా సింపుల్గా న్యూజిలాండ్ ఓడించారు, క్వాలిఫై అయిపోయారు, అయిపోయింది. ఫోర్త్ టీమ్ టు క్వాలిఫై విచ్ మేక్స్ ఇండియా ప్లే మోస్ట్ ప్రాబ్లీ ఆస్ట్రేలియన్స్ ఇన్ ది సెమీఫైనల్స్. టఫ్ టీమ్ ఆఫ్ కోర్స్, బట్ టఫ్ టీమ్స్నే కొట్టి వెళ్ళాలి, మార్గం మనమే కష్టం చేసుకున్నాం. 2017లో కూడా సెమీఫైనల్ ఓడించారు. ఇక్కడ ఎందుకు ఓడించకూడదు అని ఒక క్వశ్చన్ ఉండాలి, ఆ ధీమా ఉండాలి. బట్ వీల్ టాకింగ్ అబౌట్ దిస్ గేమ్ పర్టికులర్గా స్టాండర్డ్ పర్ఫార్మర్స్ ఎవరు అంటే ది ఓపెనర్స్ ఇద్దరు, ప్రతిక రావల్ అండ్ స్మృతి మాందనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చినా కూడా తనే చెప్పింది దట్ ప్రతిక రావల్ డిజర్వ్స్ దిస్ ఈక్వలీ ఇఫ్ నాట్ మోర్ అని, ఎందుకంటే తను కూడా 100 కొట్టింది. స్మృతికి 14th సెంచరీ, ప్రతికాకి 2nd ODI సెంచరీ. ఈ సంవత్సరం ఈ వరల్డ్ కప్ లో ఫస్ట్ సెంచురియన్ ఫర్ ఇండియా ఈ స్మృతి మాందన. క్రితం మ్యాచ్ లో ఆ 80 కొట్టి అవుట్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ నాదే, నా వల్ల ఓడిపోయి చెప్పి బ్లేమ్ తీసుకుంటాను. ఇక ఈ మ్యాచ్ లో కూడా చక్కగా ఆడింది. కానీ ఒకటేంటంటే అరౌండ్ 70-80 దగ్గర ఉన్నప్పుడు ఒక LBW షౌట్ డిఆర్ఎస్ కోరుకుంది, అర్రే అయిపోయిందిరా అవుట్ అని నేను కూడా అనుకున్నా. తను కూడా వెళ్ళిపోతుంది నడుచుకుంటూ. రీప్లే చూడంగానే ఆ పిచ్చింగ్ ఇన్ లైన్ ఇంకేముందిలే డిఆర్ఎస్ వరకే పోయిందని చెప్పి వెళ్ళిపోతుంటే ఓ స్పైక్ కనిపించింది, కలిసి వచ్చింది అదృష్టం. దాని ముందర మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టుగా అనిపించింది, కొంచెం క్రాంప్స్, కాస్త ఇట్లా షీ వాజ్ ఆన్ హర్ హాంచెస్, తనతో తను మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తూ ట్రై టు సైకర్ అప్. చాలా బాగా ఆడింది, చాలా చక్కగా ఆడింది. పార్ట్నర్షిప్ ఇద్దరు మధ్యన 212 హైయెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఫర్ ఇండియా ఉమెన్స్ ODIs లో. ప్రతిక రావల్ కూడా అద్భుతమైన సెంచరీ స్కోర్ చేసి చాలా మంది అనొచ్చు నెమ్మదిగా ఆడుతుంది, చాలా స్లోగా ఆడుతుంది, స్ట్రైక్ రేట్ బాగాలేదు అని. బై ది ఎండ్ ఆఫ్ ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ 91, ODIలో ఆ స్ట్రైక్ రేట్ సరిపోతుంది. 122 స్కోర్ చేసింది, కన్సిస్టెంట్గా స్టార్ట్స్ ఇస్తోంది. తన మీద తన ప్లేస్ మీద క్వశ్చన్స్ వేయడం ఆపేసేయాలి. ఎక్కడో విన్నాను, ఎవరో అన్నారు ప్రతిక రావల్ని డ్రాప్ చేసేయాలి, తన ప్లేస్ లో జెమిమా ఆడించాలని. ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? జెమిమా రాడ్రిక్స్ స్పీకింగ్ ఆఫ్ హర్, తను కూడా అంటే ఇప్పుడు జెమిమా రాడ్రిక్స్ ఎలా తెలుసా, మన దీపావళి సీజన్ నడుస్తుందిగా, మన క్రాకర్స్ లాగా, క్రాకర్స్ అలా పక్కన ఉంటాయి, వాటికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్ గట్టిగా పేలుతుంది, రాకెట్ చాలా పైకి వెళ్తుంది, కానీ దాన్ని వెలిగించాలి, ఆ చొరక పెట్టాలి, అప్పుడే అది వెలుగుతుంది. జెమిమా కూడా చొరకేంటి తెలుసా, తన టాలెంట్ ఏంటి అందరికి తెలుసు, ఎలా పర్ఫార్మ్ చేయగలని తెలుసు, కానీ అలా సైలెంట్ గా ఉంటుంది. వరల్డ్ కప్ లో చొరక పెట్టారు మన ఇంగ్లాండ్ మ్యాచ్ లో డ్రాప్ చేసి, ఆ ఫైరు, ఆ ఎక్స్ప్లోజన్ ఈ మ్యాచ్ లో కనిపించింది. ఫెంటాస్టిక్ 70 odd runs, మంచి స్ట్రైక్ రేట్తో ఎలా అయితే మ్యానుఫ్యాక్చర్ చేసిన షాట్స్, దట్ వాజ్ వెరీ గుడ్ టు వాచ్. ప్రమోషన్ దొరికింది నెంబర్ 3లో ఆడడానికి, బికాస్ 212 పార్ట్నర్షిప్ చూసిన తర్వాత క్యాప్టెన్ అండ్ కోచ్ డిసైడెడ్ దట్ జెమీ ఇస్ రైట్ పర్సన్ టు గో ఇన్. బికాస్ తను ఫస్ట్ బాల్ నుంచే రన్ స్కోరింగ్ కోసం ఒక పట్టుదల ఉంటుంది అనమాట, ఒక ఆలోచన విధానం ఉంటుంది, అది కనిపించింది మళ్ళీ ఇక్కడ. అంత పెద్ద పార్ట్నర్షిప్ తర్వాత జనరల్ గా 1 wicket brings 2 అంటారు క్రికెట్ లో, అది జరగకుండా చూసుకుంది. షీ కంటిన్యూడ్ వేర్ స్మృతి మాందన లెఫ్ట్ ఇట్ ఆఫ్, అక్కడి నుంచి అలా ముందుకు తీసుకెళ్ళింది, అద్భుతంగా బ్యాటింగ్ చేసింది, హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. ఆ సెలబ్రేషన్ కూడా కనిపించింది హౌ మచ్ ఇట్ మెంట్ టు హర్. ఇట్స్ అ హోమ్ గ్రౌండ్ అండ్ షీస్ బ్యాక్ ఇన్ ఫార్మ్. దట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా గోయింగ్ ఇంటు ది లాస్ట్ లీగ్ గేమ్ అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత సెమీఫైనల్స్. బౌలింగ్ విషయానికి వస్తే ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బికాస్ అందరూ కలిసికట్టుగా ఇంకా ఫైర్ కాలేదు. రేణుకా బోల్ట్ డీసెంట్ లెవెల్ 2 wickets తీసుకుంది. స్పిన్నర్స్ లో శ్రీచరణి ఓ వికెట్ వచ్చింది, దీప్తి శర్మ ఎక్స్పెన్సివ్, స్నేహరానా కాస్త ఎక్స్పెన్సివ్, క్రాంతి కొడుకు వికెట్ వచ్చింది, కానీ కలిసికట్టుగా యాజ్ బౌలింగ్ యూనిట్ ఇప్పటిదాకా పర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు. అదొకటి బ్యాలెన్స్ ఉంది. మేబీ బంగ్లాదేశ్ గేమ్లో అది చేస్తారేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. లెట్స్ హోప్ అండ్ వెయిట్ అండ్ సీ జరుగుతుందో లేదో. అలా ఈ మ్యాచ్ పూర్తి అయిపోయింది. 4th ప్లేస్లో వెళ్తున్నారు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా బింగ్ ది అదర్ 3 teams అండ్ ఆఫ్ కోర్స్ 4th ప్లేస్లో ఇండియా. సో ఆస్ట్రేలియాతో మన సెమీఫైనల్ ఆడాలి. ఇదొకటి అయిపోయిందా. తెలుగు టైటన్స్ కూడా 4th స్పాట్లో వాళ్ళు క్వాలిఫై అయిపోయారు ప్లే ఆఫ్స్కి. PKL సీజన్ 12లో 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మళ్ళీ తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్లోకి రావడం, అదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గగనంలో అనిపిస్తుంది. బికాస్ లాస్ట్ సీజన్ కూడా చాలా బాగా ఆడారు, కానీ 7th పొజిషన్లో ఫినిష్ అయ్యారు. టాప్ 6 మాత్రమే ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతారు. ఈసారి 8 teams ని క్వాలిఫికేషన్లో పడేశారు ప్లే ఆఫ్స్లో. 8లో కాకుండా 4thలో వెళ్ళారు. 4thలో వెళ్ళడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూ గెట్ అడిషనల్ ఛాన్స్ ఫైనల్స్కి వెళ్ళడానికి. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రో కబడ్డీ సీజన్ 12లో టాప్ 8 teams ఏంటో మనకు తెలుసు ఇప్పుడు, రైట్? ప్లే ఆఫ్ సినారియో కాస్త కాంప్లికేట్ చేశారు. ఇది ఏ రేంజ్లో కాంప్లికేట్గా ఉందంటే ఇంజనీరింగ్లో M1 M2 గుర్తొచ్చేస్తుంది నాకు, అంత బుర్రపాడు. బట్ దీన్ని డీకోడ్ చేసి కొంచెం సీరియస్గా సీరియస్గా కాదు, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నౌ రివర్స్లో వద్దాం. ఇన్ దిస్ కేస్ పునేరి పల్టన్ దబంగ్ ఢిల్లీ కేసి అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళు
క్వాలిఫైర్ 1 ఆడతారు ఆన్ 27th October. సరే డేట్లు పక్కన పెట్టేస్తాను. క్వాలిఫైర్ 1 ఆడతారు వాళ్ళు. పునేరి పల్టన్ దబంగ్ ఢిల్లీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్కి వెళ్ళిపోతారు. వెరీ సింపుల్, రైట్? ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది ఫైనల్కి వెళ్ళడానికి. వాళ్ళకు సెమీఫైనల్ ఆడతారు అనుకోండి, అది అక్కడ పార్క్డ్ అనమాట. అంటే వీళ్ళు ఆడిన ఈ క్వాలిఫైర్ 1 లో గెలిచిన టీం ఫైనల్లోకి, ఓడిపోయిన టీం ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్ టు ప్లే అండ్ వన్ టీమ్ టు కమ్. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నౌ టాప్ 2 టీమ్స్ క్లారిటీ ఉందా? ఓకే. నౌ 3 and 4 వీళ్ళ గురించి మాట్లాడే ముందర 5, 6, 7, 8 గురించి మాట్లాడాలి. బికాజ్ ఈ ఎప్పుడైతే 8 టీమ్స్ అని చేశారో అక్కడే చిక్ అంతా వచ్చింది. సో 5, 6, 7, 8 లో ఉన్న టీమ్స్ 5 plays 8, 6 plays 7 వీటి ప్లే ఇన్స్ అని ఒక పేరు ఇచ్చారు. నాకౌట్ గేమ్స్ అనుకోండి. జస్ట్ థింక్ ఆఫ్ దీస్ ఆర్ నాకౌట్ గేమ్స్. సో హర్యానా సీలర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో ఆడతారు 5 versus 8 అండ్ యూ ముంబా పట్నా పైరేట్స్ తో ఆడతారు 6 versus 7. ఇవి ప్లే ఇన్ మ్యాచెస్. ఈ రెండిట్లో ఓడిపోయిన వాళ్ళు ఇంటికి, ఎలిమినేటర్ గేమ్స్ ఇవి, రైట్? గెలిచిన వాళ్ళు దే ప్లే అనదర్ మ్యాచ్. సో హర్యానా సీలర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్, యూ ముంబా పట్నా పైరేట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా సీలర్స్ యూ ముంబా గెలిచారు అనుకుందాం, వాళ్ళిద్దరు ఒక మ్యాచ్ ఆడతారు, అది కూడా ఎలిమినేటరే. సో దాంట్లో హర్యానా సీలర్సా యూ ముంబానా, ఓడిపోయిన టీం మళ్ళీ ఇంటికి, గెలిచిన టీం ఇంకొక మ్యాచ్ ఆడాలి. ఏ మ్యాచ్ ఆడాలో చెప్తా ఇప్పుడు, రైట్? ఇక్కడ వరకు అర్థమైంది కదా? అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైంది థమ్స్ అప్ ఇవ్వండి ప్లీజ్. అర్థమవుతుంది కాన్సెప్ట్ అని. ఓకే, ఇప్పుడు మనం ఆ 3rd and 4th ప్లేస్ ఉన్న టీం వాళ్ళు ఆడే మ్యాచ్ గురించి మాట్లాడాలి, విచ్ ఇస్ బెంగళూరు బుల్స్ అండ్ తెలుగు టైటన్స్. దీంట్లో ఎవరైతే గెలుస్తారో, ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి తెలుగు టైటన్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టైటన్స్ గెలిచింది అనుకుందాం, వాళ్ళు గెలిచారు, ఒక దగ్గర వెయిట్ చేస్తున్నారు. కానీ ఓడిపోయిన టీం ఏదైతే ఉందో ఇక్కడ, హైపోథెటికల్ ఇన్ దిస్ కేస్ బెంగళూరు బుల్స్, వీళ్ళు వెళ్ళి ఎవరైతే ఇందాక ఆ ప్లేయిన్ మ్యాచ్లు దాని తర్వాత ఇంకొక మ్యాచ్ ఆడారే, అంటే హర్యానా సీలర్స్ యూ ముంబా ఒకవేళ ఆడితే హర్యానా సీలర్స్ గెలిచింది అనుకుందాం, ఆ హర్యానా సీలర్స్ గెలిచిన టీం తోటి ఈ ఓడిపోయిన టీం బెంగళూరు బుల్స్ ఆడతారనమాట. ఎందుకని ఇంత కాంప్లికేట్ చేశారంటే అందరికీ అవకాశాలు ఇవ్వడానికి, లీగ్ మొత్తం ఎంగేజింగ్ అవడానికి చేశారని చెప్పేసి వార్త, రైట్? సో ఇప్పుడు ఆ హర్యానా సీలర్స్ అండ్ బెంగళూరు బుల్స్ వీళ్ళు ఆడారా, వీళ్ళు మళ్ళీ ఎవరో ఒకరు గెలుస్తారుగా, ఈ గెలిచిన టీం తోటి తెలుగు టైటన్స్ ఆడాలి. ఇన్ని ఉన్నాయి మ్యాచ్లు, అందుకే టాప్ 4 లో ఉంటే బెటరు. 5, 6, 7 అయితే ప్రతిదీ గెలవాలి. మళ్ళీ బెంగళూరు బుల్సే గెలిచింది, తెలుగు టైటన్సే ఉంది, మళ్ళీ వీళ్ళు ఇంకొక మ్యాచ్ ఆడతారు. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇంకో మ్యాచ్ ఉంది, ఓడిపోయిన టీం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఎవరితో ఆడతారు తెలుసా? ఆ 1 and 2 లో ఓడిపోయిన టీం ఉందే, పునేరి పల్టన్ దబంగ్ ఢిల్లీ, ఓడిపోయిన టీంతో వీళ్ళు ఆడతారు. అని నువ్వు చెప్పావు కానీ అని అర్థమవుతుందా నీకు అసలు అని మీకు డౌట్ రావచ్చు. కొంచెం వెనక్కి మళ్ళీ చూడండి, టీమ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసా, మీకు ఇది అది చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. బేసికలీ ఆ ప్లేయిన్స్ ఎలిమినేటరీ మ్యాచ్లు, గెలిచిన వాళ్ళు ఆడేది కూడా ఎలిమినేటరీ మ్యాచే, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. 5, 6, 7, 8 వాళ్ళు ఫైనల్ దాకా రావాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి? 1, 2, 3, 4, 5వ మ్యాచ్లో ఫైనల్కి వస్తారు వాళ్ళు. అన్ని వరుసగా గెలిస్తే కానీ కుదరదు, కాబట్టి వాళ్ళకి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్ని వరుసగా గెలవడం కుదరదు. టాప్ 2 లో ఉంటే సేఫ్, 3, 4 లో ఉంటే ఏదో కొంచెం బెటర్ అని అదనమాట ఫీలింగ్. ఇలా ఆడుకుంటూ ఫైనల్ దాకా వస్తారు. అరే మాకెందుకురా ఈ గోల, ఈ పత్యాపారం మాకెందుకు, ఈ పంచాయతీ మాకెందుకు అంటారా? డైరెక్ట్ గా మ్యాచ్ చూస్తూ పోండి, ఎవరెవడు ఆడితే ఎవరెవడు గెలిస్తే అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మీకు నెక్స్ట్ డే అర్థం అవుతుంది ఎవరెవడు ఆడుతున్నాడో, క్లారిటీ వచ్చేస్తుంది. బట్ నాలాగా మీకు కూడా కుతూహలం ఉంటే, కాంప్లికేటెడ్ విషయం తెలుసుకోవాలని మరోసారి వీడియో చూడండి, అర్థమైపోతుంది. అర్థమైనా కాకపోయినా కమెంట్ అవుతుందండి. నేనైతే ట్రై చేశాను, ఫుల్ సిన్సియర్గా ట్రై చేశాను. ఇది మ్యాటరు, ఇదనమాట వీడియో. ఎక్కడ వీడియో నచ్చుంటే లైక్, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏ టాపిక్ గురించి అయినా మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటే వాళ్ళతో షేర్ చేసి మీరు డిస్కస్ చేసుకోండి, ఒక చర్చా కార్యక్రమం పెట్టుకోండి. తర్వాత వచ్చి మాకు చెప్పండి మీరేమి ఫైండ్ అవుట్ చేశారు ఆ డిస్కషన్ నుంచి. అలాగే subscribe to Stump Tales if you've never done that before, and of course memberships కూడా స్టార్ట్ చేసి want to support the channel, consider subscribe to the membership. దాని తాలూకా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు. సపోర్ట్ ద ఛానల్ అండ్ మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.